బంగారం ధరలు తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న వారికి నేటి మార్కెట్ అప్డేట్ ఊహించని షాక్ ఇచ్చింది. ధనత్రయోదశి, దీపావళి పండుగ సందర్భంగా భారీ కొనుగోళ్లు జరిగినప్పటికీ పసిడి పరుగు మాత్రం అస్సలు తగ్గట్లేదు. నేడు హైదరాబాద్లో బంగారం ధర ఏకంగా ఒక తులంపై 2,000 పైనే పెరగడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 21న హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పరిశీలించుకున్నట్లయితే స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ఏకంగా ₹2,080 పెరిగి 1,30,690 నుంచి 1,32,770కి చేరుకుంది. ఇది మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని, పెరుగుదలకు డిమాండ్ను సృష్టిస్తోంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1,900 పెరిగి 1,21,700కి చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర ₹1,560 పెరిగి 99,580కి ఎగబాకింది. కమోడిటీ మార్కెట్లోని బంగారం, వెండి ధరలు సంచలనం సృష్టిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 2.82% అంటే ₹3,580 భారీగా పెరిగి 1,30,588 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కూడా కిలోపై 1% అంటే ₹1,571 పెరిగి 1,58,170లో ట్రేడ్ అవుతుంది. అయితే బంగారం ధరలు భారీగా పెరుగుతుంటే మరోవైపు వెండి రేటు మాత్రం ఆందోళనకరంగా తగ్గుతుందనే వార్త వినిపిస్తోంది. కానీ తగ్గుదల వెనకాల అసలు కారణాలు ఉన్నాయి. నేడు కిలో వెండిపై ₹2,000 తగ్గి 1,88,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం వెండి మార్కెట్ ప్రస్తుతం తీవ్రమైన కొరతను ఎదుర్కొంటుంది. భారతదేశంలో పండగల సీజన్లో జరిగిన అపూర్వమైన కొనుగోళ్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కారణంగా లండన్ మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడిందని బ్లూంబెర్గ్ నివేదిక తెలిపింది. భౌతిక వెండి కొరత కారణంగా దీర్ఘకాలంలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.